స్టీరింగ్ చేతిలో ఉండదు, బ్రేక్ మీద కాళ్ళు ఉండవు, సీట్లో డ్రైవరే లేడు. అయినా సరే కారు ట్రాఫిక్ని దాటేస్తూ సిగ్నల్స్ చూస్తూ పక్కాగా డెస్టినేషన్కి తీసుకెళ్ళిపోతుంది. ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో సీన్ అనుకుంటున్నారేమో, కానే కాదు, ఇది రియాలిటీ. నిన్న మొన్నటి వరకు మనం కథల్లో విన్న, సినిమాల్లో చూసిన ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ ఇప్పుడు అమెరికా వీధుల్లో పరుగులు తీస్తోంది. డ్రైవర్ సీట్లో మనిషి లేడు, కానీ కారు 100 కిలోమీటర్ల స్పీడ్తో దూసుకెళ్తోంది. అటానమస్ వెహికల్స్ లేదా రోబో ట్యాక్సీలు ఇప్పుడు రవాణా రంగాన్ని మార్చేస్తున్నాయి, త్వరలో శాసించబోతున్నాయి. అసలు శాన్ ఫ్రాన్సిస్కో, ఫినిక్స్ నగరాలను ఊపేస్తున్న ఈ కార్లను తయారు చేస్తున్న టాప్ కంపెనీస్ ఏంటి, వాటి డిజైన్ సీక్రెట్స్ ఏంటి, వాటి స్పెషల్ స్టోరీలు చూద్దాం. ప్రస్తుతం ప్రపంచంలో డ్రైవర్లెస్ కార్ల రేసులో నంబర్ 1 స్థానంలో దూసుకుపోతున్న కంపెనీ వేమో. ఇది మరేదో కాదు, గూగుల్కు చెందిన కంపెనీ. శాన్ ఫ్రాన్సిస్కో వీధుల్లో వీరు ఉపయోగిస్తున్న కారు మోడల్ జాగ్వార్ ఐ-పేస్. ఇది ఒక లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్యూవీ. ఈ కారు డిజైన్ చూస్తే కారు రూఫ్ పై భాగంలో ఒక పెద్ద డోమ్ లాంటి సెన్సార్ తిరుగుతూ కనిపిస్తుంది. అలాగే కారు చుట్టూ బంపర్లపై డజన్ల కొద్దీ కెమెరాలు, లిడార్ సెన్సార్లు అమర్చబడి ఉంటాయి. ఇవి కారుకు 360 డిగ్రీల చూపును ఇస్తాయి. అంటే చీకట్లోనైనా వర్షంలోనైనా 100 మీటర్ల దూరంలో ఉన్న చిన్న వస్తువును కూడా ఈ కారు గుర్తించగలదు. ఇక వేమోకు గట్టి పోటీ ఇస్తున్న మరో అమెరికన్ కంపెనీ క్రూజ్. దీనిని ప్రసిద్ధ జనరల్ మోటార్స్ సంస్థ నడుపుతోంది. వీరు మొదట షెవర్లే బోల్ట్ కార్లను వాడారు. కానీ వీరి లేటెస్ట్ డిజైన్ క్రూజ్ ఆరిజన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఈ కారుకు అసలు స్టీరింగ్ వీల్ ఉండదు, బ్రేక్ పెడల్స్ ఉండవు, అసలు డ్రైవర్ సీటే ఉండదు. ఇదొక చిన్న క్యాప్సూల్ లేదా ఒక మినీ లాంజ్ లాంటి డిజైన్. లోపలికి వెళితే ప్రయాణికులు ఒకరినొకరు ఫేస్ చేస్తూ కూర్చోవచ్చు. పూర్తిగా ఫ్యూచరిస్టిక్ డిజైన్ ఇది. అమెరికాకు పోటీగా చైనా కూడా ఈ రేసులో దూసుకుపోతోంది. చైనాకు చెందిన సర్చ్ ఇంజిన్ దిగ్గజం బైదు అపోలో గో పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద రోబో టాక్సీ నెట్వర్క్ ను నడుపుతోంది. ముఖ్యంగా వుహాన్ నగరంలో వేలాది కార్లు తిరుగుతున్నాయి. వీరు ఇంటెలిజెంట్ ఎస్యూవీ డిజైన్లను వాడుతున్నారు. కారు లోపల వెనక సీట్ల ముందు పెద్ద టచ్ స్క్రీన్లు ఉంటాయి. ప్రయాణికులు అందులోనే గేమ్స్ ఆడుకోవచ్చు, మ్యూజిక్ వినొచ్చు. చైనాలో ఈ కార్ల ధరలు చాలా తక్కువ కావడంతో సాధారణ టాక్సీ డ్రైవర్లకు ఇవి పెద్ద తలనొప్పిగా మారాయి. ఇంతకీ ఈ డ్రైవర్లెస్ కార్ల వల్ల మనలాంటి సామాన్య ప్రయాణికులకు వచ్చే లాభం ఏంటి? మనం రోజూ వాడే ఊబర్ క్యాబ్స్ కంటే ఇవి బెటరా అంటే అవుననే అంటున్నాయి లేటెస్ట్ రిపోర్ట్స్. ఎందుకంటే ఈ రోబో టాక్సీలతో జర్నీ చేస్తే జేబు ఖాళీ అవ్వదు, పైగా మైండ్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. మొదటిది, టిప్స్ ఇచ్చే తలనొప్పి లేదు. అమెరికా లాంటి దేశాల్లో ఊబర్ ఎక్కితే బిల్లుతో పాటు డ్రైవర్కు ఖచ్చితంగా 15 నుంచి 20% వరకు టిప్ ఇవ్వాలి. ఇవ్వకపోతే డ్రైవర్లు ముఖం మార్చుకుంటారు, రేటింగ్ తగ్గిస్తారు. కానీ రోబో టాక్సీలో అసలు మనిషే ఉండడు, కాబట్టి సింగిల్ పైసా కూడా టిప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నో డ్రైవర్, నో టిప్, ఫుల్ హ్యాపీ. రెండోది, ఊబర్ కంటే చాలా తక్కువ ధర. అవును, ఊబర్ లాంటి కంపెనీలు డ్రైవర్ల జీతాలు, కమిషన్ల కోసం ఎక్కువ ఛార్జ్ చేస్తాయి. పైగా వర్షం పడినా, ట్రాఫిక్ ఉన్నా సర్జ్ ప్రైజింగ్ అంటూ రేట్లు డబుల్ చేస్తాయి. కానీ రోబో టాక్సీలకు డ్రైవర్ జీతాల ఖర్చు ఉండదు. ముఖ్యంగా చైనాలో బైదు కంపెనీ నడుపుతున్న అపోలో రోబో టాక్సీల ధరలు సాధారణ ఊబర్, లోకల్ టాక్సీల కంటే 30 నుంచి 50% వరకు తక్కువగా ఉన్నాయి. అంటే సగం ధరకే ఏసీ కారులో లగ్జరీ ప్రయాణం అన్నమాట. వీటన్నిటికీ మించి డ్రైవర్ల కిరికిరి ఉండదు. క్యాబ్ ఎక్కగానే డ్రైవర్ ఏ మూడ్లో ఉన్నాడు అని భయపడక్కర్లేదు. రూట్ అటు కాదు ఇటు అని వాదించాల్సిన పని లేదు. ర్యాష్ డ్రైవింగ్ అసలే ఉండదు. మనకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకుని ఏసీ ఫుల్గా ఆన్ చేసుకుని మహారాజులా ప్రయాణించవచ్చు. అందుకే ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో, వుహాన్ వంటి నగరాల్లో జనాలు ఊబర్ని వదిలేసి మరీ ఈ రోబో టాక్సీల వైపు క్యూ కడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.